నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం ముఖ్యంగా ఇక్కడ ఉప్పల్లోని ఈనాడు వార్త చూద్దాం. ఇక్కడ మురుగు పరుగు ఖాళీలో పొంగుతున్న డ్రైనేజీలు, జలమండలి మున్సిపల్ శాఖ మధ్య సమన్వయ లోపం. మున్సిపల్ శాఖ మధ్య సమన్వయ లోపం అంటే ఇక్కడ మనం చదివేది ఏంటంటే ఖాళీలో పొంగుతున్న డ్రైనేజీలు పొంగుతున్నాయి కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేస్తుంటారు. అవి కొన్ని మట్టి కూడిపోవడంతో సరిగా కూడిపోవడంతో అది ఏం చేయడంటే దానిలో నుంచి నీరంతా మళ్ళీ బయటికి పొంగిపోతుంది వర్షాకాలం కాబట్టి. దాని గురించి సమస్యలు మనం తెలుసుకుందాం. మేడ్చల్ ఉప్పల్ నియోజకవర్గంలోని ఖాళీలో మురుగు సమస్య నిత్యకృత్యంగా మారింది. జలమండలి జిహెచ్ఎంసి విభాగాల మధ్య లోపించిన సమన్వయం మురుగు సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఖాళీలో డ్రైనేజీలు, సీసీ రోడ్లను మున్సిపల్ అధికారులు నిర్మిస్తున్నారు. ఇక్కడ నిర్వహణకు మాత్రం జలమండలి విభాగం చేస్తుంది. ఎవరికి వారు మురుగు సమస్య రోజుకు పెంచేస్తున్నారు. మరోవైపు ఖాళీలో సంఖ్య జనాభా పెరిగినప్పటికీ నాటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కాలంలో నిర్మించిన డ్రైనేజీలు ఉండడంతో కూడా మురుగు సమస్యలు తీయడం లేదు. చూసారా, ఇక్కడ కీసరలో శ్రీ రామలింగేశ్వర కాలనీలో చూడండి. ఈ యొక్క మన డ్రైనేజ్ వాటర్ ఎలా వస్తుందంటే, ఒకటి వర్షం కారణంగా, ఇంకోటి చెత్త గిట్ల ఏమైనా తట్టితే దాని కారణంగా మన డ్రైనేజ్ నుంచి పొంగి పొర్లిపోతుంది. అలాంటి సమయంలో ఈ అధికారులకు సూచనలు ఇచ్చినా కూడా పట్టించుకొని ఈ లోపాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మున్సిపల్ శాఖ మధ్య సమన్వయం లోపం చాలా ఉందని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి చిత్రంలో, ఇక్కడ చుట్టుముట్టు కాలనీ మధ్యలో ఆ డ్రైనేజ్ మొత్తం వాటర్ అంతా అక్కడ నీరంతా నిలిచి మొత్తం మురిగికుంటగా మారిపోయింది. ఇదే సమస్యగా తరచుగా కొన్ని గ్రామాలలో అలానే జరుగుతుంది. మరియు ఇక్కడ ఎవరికి వారే మురుగు సమస్య రోజు రోజుకు పెంచేస్తున్నారంట. అంటే ఏ కాలనీ వాళ్ళు ఆ కాలనీ వాళ్ళే రోజు రోజుకు ఈ సమస్య అనేది పెంచేస్తున్నారు. కానీ ఇక్కడ సిబ్బంది వచ్చి చూడకపోవడం చాలా చాలా దౌర్భాగ్యంగా మారుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న మరోవైపు కాలనీలో ఇళ్ల సంఖ్య జనాభా పెరిగినప్పటికీ నాటి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల కాలంలో నిర్మించిన డ్రైనేజీలు ఉండడంతో కూడా మురుగు సమస్య తీరడం లేదు. అంటే ఈ గ్రామాలు మున్సిపాలిటీలో కలిసినాక కూడా మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు మామూలుగా వాళ్ళు వచ్చి కనీసం ఇటు ఏమైనా ప్రాబ్లం ఉందా అని కూడా చూసినా కూడా చూడకుండా పోయే ధోరణి ఎక్కువగా ఉందని చెప్పేసి క్లియర్గా స్పష్టంగా ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా ప్రాంతం చిల్కానగర్ డివిజన్లో చూద్దాం. ధర్మపురి కాలనీ మరి 15 ఏళ్లుగా కాలనీలో పెరిగిన ఇళ్లకు అనుగుణంగా ఓపెన్ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ విస్తరించడం లేదు. దీంతో డ్రైనేజీ రోడ్లపై పొంగుతున్న ఐదవది కాలనీలో నిత్యం పొంగే డ్రైనేజీతో పరిసరాల అన్నీ కూడా దుర్గంధంగా మారుతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు తీసి రోడ్డు మీద నడిచే అవకాశం లేకుండా పోయింది. దోమలు, ఈగలు సమస్యలతో కాలనీలో రోగాలు బారిన పడుతున్నాయి. కాలనీలో కొత్తగా భూగర్భ డ్రైనేజ్ నిర్మించాలి, త్వరలోనే పనులు చేపడతాం అని నాగేందర్ కూడా ఈ ఉప్పల్ నాగేందర్ సర్కిల్ కూడా తెలియపరుస్తున్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే కాలనీలో పెరుగుతున్న ఇళ్లకు అనుగుణంగా ఓపెన్ భూగర్భ డ్రైనేజీలను వ్యవస్థ విస్తరించలేదు. అంటే ఓపెన్ భూగర్భ డ్రైనేజీలు ఇంకా వ్యవస్థ విస్తరించలేదని చెప్పేసి ఇక్కడ మన చిల్కానగర్ డివిజన్ కాలనీలో ఉన్న ప్రజలు వాపోతున్నారు. దీంట్లో డ్రైనేజీ రోడ్లపై పొంగుతుంది. డ్రైనేజీ మొత్తం పొంగుతుందంట, రోడ్ల మీద మొత్తం డ్రైనేజ్ మొత్తం పొంగుతుందని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నారు. అదేవిధంగా కాలనీలో నిత్యం పొంగే డ్రైనేజ్తో పరిసరాలు అన్నీ కూడా దుర్గంధం మారుతున్నాయి. కాలనీలో ఆ డ్రైనేజ్ అనేది పొంగిపోవడంతో ఇక్కడ నిత్యం దుర్గంధం వాసన, అక్కడ నుంచి కాలనీ ఇంట్లో నుంచి బయటికి వెళ్దామంటే ఒక భయాందోళన పరిస్థితి ఏర్పడుతున్న ప్రజలకు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితికి ఇంకా ఎన్ని రోజులు అని ప్రజలు వాపోతున్నారు. అంటే ఇప్పుడు ఉదయం లేవగానే డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉండడంతో ఇలాంటి పనులు ఇంట్లో నుంచి బయటికి రావాలన్న ప్రజలు రాలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఆ యొక్క
ఆ యొక్క డ్రైనేజీ వల్ల ఇళ్ళ నుంచి అడుగు తీసి రోడ్డు మీద నడిచే అవకాశం లేకుండా పోయింది. దోమలు ఈగల సమస్యలతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారు. చూసారా, ఈ యొక్క దోమలు మరియు ఈగలు దీనివల్ల రోగాల పాల్పడుతున్న కాలనీవాసులు, ఆ కాలనీవాసులకి దోమలు ఈగలు బెడద చాలా ఉంటుంది కదా, అట్టి దోమల వల్ల మెదడు వ్యాపు, మరి డెంగ్యూ, మలేరియా ఇలాంటి తదితర రోగాలు రావడం జరుగుతుంది. ఈగల వల్ల కలారా అవి మొత్తం బయట తిరిగేసి వచ్చి మరి ఇళ్లలో ఫుడ్ మీద ఆలడం వల్ల దానివల్ల అనేకమైన రోగాలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం త్వరలోనే పనులు చేపడతామని చెప్పేసి నాగేందర్ ఈ ఉప్పల్ సర్కిల్లో నాగేందర్ తెలియపరుస్తున్నారు అధికారి. మళ్ళీ ఏం చెప్పడతాడో వేచి చూడాలి. ఇక్కడ ఏళ్ళగా ఇబ్బందులే. కీసర్లో సుభాష్ నగర్, శ్రీ రామలింగేశ్వర కాలనీ, నందినగర్ కాలనీ గత 6 ఏళ్లుగా అవుట్లెట్ లేకపోవడంతో 5 నిధులు లేమి 6 ఇళ్ల పాఠశాలల మధ్యనే మురుగు నీరు కుంటలా తయారైంది. పందులు చేరి పరిసరాలను మరింత జుగుత్స్పరకంగా చేస్తున్నాయి. దుర్గంధ వాసన, దోమలు, బెడదతో కాలనీవాసులు, విద్యార్థులు తరచూ రోగాల బారిన పడుతున్నారు. 7వది కొత్తగా మున్సిపాలిటీలో విలీనం కావడంతో సమస్యలను పరిశీలించి వీలైనంత తొందరలో పరిష్కరిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. చూడండి, కీసరా, సుభాష్ నగర్, శ్రీ రామలింగేశ్వర స్వామి, నందినగర్ కాలనీలో గత 6 ఏళ్ళగా ఇదే పరిస్థితి ఉందంట. మరి 6 ఏళ్ల నుంచి మరి అటువైపు అధికారులు, సిబ్బంది, మరి మున్సిపల్ సిబ్బంది రాలేదా అంటే ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ అవుట్లెట్ లేకపోవడంతో నిధులు లేమి ఇళ్ళ పాఠశాలల మధ్యనే మురుగునీరు కుంటలా తయారైందంట. అవుట్లెట్ అనేది లేకపోవడంతో ఆ నీరందే మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో పోకుండా ఆ వాటర్ అంతా మొత్తం రోడ్ల మీదకి ఇడవడంతో దానివల్ల దుర్గంధ వాసన, దోమలు, ఈగలు, క్రిమికీటకాలు అన్నీ ఇతర జీవులు రావడంతో ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉందని తెలియపరుస్తున్నారు. ఇళ్లలో పాఠశాల మధ్యనే మురుగునీరు కుంటలా తయారైంది. అంటే ఇళ్లలో పాఠశాల ఉంది, ఆ పాఠశాల మధ్యనే మురుగు కుంటలాగా మారిపోయింది. ఇక్కడ చిత్రంలో చూస్తున్నారు కదా, ఎంత ఘోరంగా ఉందో చూడండి. మోరి వేశారు, కానీ అది క్లీనింగ్ చేయడానికి, అక్కడ సాఫ్ చేయడానికి అక్కడ సిబ్బంది రాలేరు. మొత్తం గలీజ్గా అయిపోయింది. మొత్తం అక్కడ కనీసం ఒక చుక్క వాటర్ కూడా పోలేని ఈ దుస్థితి ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ ఎంత ఘోరం అంటే ఈ దుర్వాసనతోటి దోమల బెద కాలనీవాసులకు, విద్యార్థులు తరచూ రోగాన పడిపోతున్నారన్నమాట. అలాంటి రోగాలు రావాలంటే కేవలం దోమల వల్లనే వస్తుంది అని చెప్పేసి ఇంకో వార్త చూద్దాం. దాంట్లోనే ఇండ్ల ముందే చూడండి, తుమ్కొండ మున్సిపాలిటీ మరి 2 బిట్స్ కాలనీ, 3 గత 10 ఏళ్లుగా కాలనీలో ఒకే డ్రైనేజీ ఉంది. మీది బస్తీలో నిర్మాణాలు లేవు. మురుగు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇళ్ల ముందే నీరు ప్రవహిస్తోంది. కొందరు ఇంటి ముందు గుంతలు తీసి నీటిని అందులోకి పంపించడం జరుగుతుంది. నిధులు లేమితో పనులు చేపట్టలేకపోతున్నారు. చూసారా, ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్లో ఏముందంటే తుమ్కుంట మున్సిపాలిటీ, తుమ్కుంట ఒక మున్సిపాలిటీ కదా. మరి మున్సిపాలిటీ అయినప్పుడు బిట్స్ కాలనీ గత 10 ఏళ్లుగా కాలనీలో నీళ్లు లేక డ్రైనేజీ ఉంది. అంటే కాలనీలో నీరు లేక డ్రైనేజ్ అనేది మొత్తం మారిపోయిందని చెప్పేసి ఇక్కడ ఒకే డ్రైనేజీ ఉంది. మీద బస్తీలో నిర్మాణాలు చేపట్టలేదు, నిర్మాణాలు లేవు. కనీసం నిర్మాణం ఒక డ్రైనేజీలు చేసి, మోర్లు చేసి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే ఆ యొక్క వాటర్, డ్రైనేజ్ వాటర్ అనేది డ్రైనేజ్లో వెళ్ళి అక్కడ నుంచి అటు ఇక్కడ మామూలుగా మూసి కాలువలలో కలవడం జరుగుతుంది. కానీ అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు. కాలనీలకు లేఅవుట్ చేసి ఇళ్ళలో అమ్మేస్తున్నారు. కానీ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చాలా తీవ్ర ఇబ్బందిగా మారిపోతున్న ప్రజలు. ఇక్కడ నిర్మాణం లేవు. మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇళ్ల ముందే నీరు ప్రవహిస్తోంది. కొందరు ఇంటి ముందు గుంతలు తీసి నీటిని అందులోకి పంపిస్తున్నారట. ఇప్పుడు మన ఇంటి కూడా ఇప్పుడు గుంతలు తోకోవాలని అంటారు. ఎందుకంటారు? వర్షపు నీళ్ళు అంత స్టోరేజ్ అయ్యి భూగర్భ జలాలకు ప్రాబ్లం కావద్దని. ఇప్పుడే అదే పరిస్థితి ఇక్కడ కాలనీలలో ఈ యొక్క
మురుగు వాటర్ ఉంటుంది కదా, ఈ మురుగు వాటర్ డ్రైనేజ్ లేని కారణం వల్ల ఆ ఇంటి ముంగటే గుంత తవ్వి ఆ గుంతలో ఇంపుడు గుంతలాగా ఆ డ్రైనేజ్ వాటర్ అంతా అందులో పంపించడం కూడా జరుగుతుందంట. మరి ఈ కాలనీని పట్టించుకున్నది ఎవరు, ఎప్పుడు పట్టించుకుంటారు, మరి ఈ కాలనీ ఎప్పుడు కరెక్ట్ అవుతుందో తెలియదు. ఇక్కడ ప్రాంతం చిల్కానగర్ డివిజన్లో చూద్దాం. ఒకటి ప్రాంతం చిల్కానగర్, రెండవది ధర్మపూర్ కాలనీ, మూడవది 15 ఏళ్ళుగా, ఇంకోటి 4వది కాలనీలో పెరిగిన ఇళ్లకు అనుగుణంగా ఓపెన్ భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ విస్తరించడం లేదు. దీంతో డ్రైనేజ్ రోడ్లపై పొంగుతుంది. కాలనీలో నిత్యం పొంగే డ్రైనేజ్తో పరిసరాలన్నీ కూడా దుర్గంధం మారుతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు తీసి రోడ్డు మీద నడిచే అవకాశం లేకుండా పోతుంది. దోమలు ఈగలు సమస్యల కాలనీలు రోగాలు బారిన పడుతున్నారు. సేమ్ ఈ పేపర్ మొత్తం దోమల కోసమే మరియు మురుగునీటి కోసమే ఉంది. ఇక్కడ చూద్దాం. పరిశీలించిన అంశాలు ప్రాంతం రెండు సమస్య ఎక్కడుంటే అక్కడే. సమస్య ఎక్కడెక్కడంటే ఎంతకాలం నుంచి వేధిస్తోంది, కారణం మళ్ళీ కాలువలు నిర్మాణాలు అసంపూర్తిగా ఉందా, ఎందుకు, మరియు మురుగుతో ఇబ్బందులు పడుతున్న తీరు. 7వది అధికారుల మాట చూడండి. ఇక్కడ చిన్నకుంట జవహర్నగర్ చిన్నకుంట చూద్దాం. జవహర్నగర్లో మరి గబ్బిలాలపేట మరి బాలాజీనగర్ ఆనంద్ నగర్ కాలనీ, అంబేద్కర్ నగర్, మల్కారం, అరుంధతి నగర్ 4 ఏళ్ళుగా మరియు 4 మరి గబ్బిలాలపేటలో కేవలం 100 నుంచి 150 మీటర్ల పైప్ లైను నిర్మిస్తే మురుగు రోడ్డుపైకి రాదు. బాలాజీనగర్ ఆనంద్ నగర్లోని ప్రణాళిక రహితంగా కాలువ నిర్మాణం చేయడంతో వరదతో పాటు మురుగు ఇళ్లలోకి చేరుతుంది. నిధులు లేవు, పరిష్కారం చేయలేకపోతున్నాం. చూసారా చిత్రంలో, నిధులు లేవు, పరిష్కారం చేయలేకపోతున్నామని వాపోతున్నారు. ఇక్కడ ఇంకోటి గుడ్లపోచమని మున్సిపాలిటీ, సుతారిగూడ, బసరేగాడి, జ్ఞానాపూర్, మైసమ్మగూడెం, కేవీ రెడ్డి కాలనీ, లక్ష్మీనారాయణ కాలనీ గత 5 ఏళ్ళుగా మురుగు కలిపేందుకు స్థలం లేకపోవడంతో అధికారులు దృష్టి సారించకపోవడంతో చాలా చోట్ల అసంతృప్తిగా ఉంది. వసతి గృహాల మధ్య మురుగు నిలిచి దోమల దుర్వాసన వస్తుంది. నిధులున్నాయి, చాలా చోట్ల మురుగు కాలువలు పునరుద్ధరణ చేయాలి. చూసారా, ఇక్కడ మన గుడ్లపోచంపల్లి, మైసమ్మగూడెం మరియు ఇక్కడ జ్ఞాన్పూర్లో ఇక్కడ స్థలమే లేకుండా పోయింది. అంటే మామూలుగా డ్రైనేజ్ చేద్దామన్నా కూడా డ్రైనేజీలు పనులు చేద్దామన్నా స్థలమే లేకుండా పోతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలుపుతున్నారు. ఇక్కడ అప్సిగూడలో కూడా జోన్ 2లో రవీంద్ర కాలనీ, రామరెడ్డి నగర్ 10 ఏళ్ళుగా కాలనీ చుట్టూ ఎత్తైన ప్రాంతాలు భవనాలు ఉండడంతో మురుగు పెరుగుతోంది. అంతర్గత డ్రైనేజ్ లేదు. నిత్యం దుర్గంధ వాసన వ్యాపించడంతో పాటు దోమలు పెరుగుతున్నాయి. అయితే ఇక్కడ డీజీఎం ఏమంటున్నాడంటే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని రజనీకాంత్ డీజీఎం చెప్తున్నాడు. కాపురాలో చూద్దాం. ఎల్లారెడ్డిగూడ, వంపుగూడ మరియు ప్రాంతాల్లో 2 దశాబ్దాల కాలనీలకు డ్రైనేజీ అవుట్లు లేవు మరియు నిత్యం డ్రైనేజీలు పొంగుతున్నాయి. ప్రజలు నడవలేకపోతున్నారు. దోమలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. చర్యలు తీసుకుంటున్నాం సతీష్, డీజీఎం జలమండలి. ఏం చర్యలు తీసుకుంటున్నారయ్యా మీరు సతీష్ గారు? ఇక్కడ మన వంపుగూడ వెళ్ళే దారిలో కాపురా నుంచి అక్కడ వంపుగూడ నుంచి అక్కడ కాపురా వెళ్ళే దారిలో నిత్యము మురుగునీరు ఆ శ్మశాన వాటికి అటు సైడ్ ఉంటుంది. ఆ మురుగునీరు అంతా చెట్ల నుంచి ఆ రోడ్డు మీకే రావడం జరుగుతుంది. మన వాహనదారులు వెళ్ళాలన్నా కనీసం వాహనాలన్నా కాళ్ళు మీద పెట్టుకొని వెళ్తారు, కానీ ఈ పాదాచారులు వెళ్ళాలన్నా భయాందోళన చెందుతున్నారు ప్రజలు. మురుగు వాసనతోటి ఆ మురుగు వాసనతోటి రోగాలు రావచ్చు అనే భయాందోళన చెందుతున్నారు. మరి ఇప్పటి వరకు ఆ పనులు చేపట్టలేరు. ఆ నీరు అలానే వస్తుంది. మరి ఏం చేస్తున్నారయ్యా? మేము చేపడతామని అంటున్నారు కదా, చర్యలు తీసుకుంటామంటే ఏంటి సతీష్ గారు మీరు? చర్యలు తీసుకుంటామని కాదు, చర్యలు తీసుకొని పని చేసి చూపించాలి. అంతేగాని చర్యలు తీసుకుంటాము, చేస్తాము, వేస్తాము కంటే కష్టం కదా.
చేయాలి. చేసిన తర్వాత ఇవన్నీ మాటలు మీరు చెప్పాలనిగా ఇక్కడ మన ప్రజా సంఘాలు కూడా తెలియపరుస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు కమిటీ ఏర్పాటు. జవహర్ నగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నూతన కమిటీ ఇక్షుడు చీమా శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొత్తం యాదగిరి రెడ్డిల ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఫోరం కమిటీలను నియమించారు. జవహర్ నగర్ ఉద్యమకారుల ఫోరం కమిటీ అధ్యక్షుడిగా పిన్నోజు సుధాకర్ చారి, గౌరవ మరియు అధ్యక్షుడిగా ఆనందాస్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్ మరియు ఎన్నికయ్యారు. ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. సీఎం దృష్టికి బోడుప్పల్ సమస్యలు. సీఎం దృష్టికి అంట బోడుప్పల్ సమస్యలు. మన జంగయ్య యాదవ్ గారు మీకు ఓన్లీ బోడుప్పలే కనిపిస్తుందా అయ్యా? ఇక్కడ జవహర్ కనిపిస్తలేదా? మీరు ఇక్కడ ఓడిపోయారు కరెక్టే, ఓడిపోయారు కరెక్టే అండి. మళ్ళీ ఓడిపోయిన తర్వాత కూడా మీరు ఎమ్మెల్యే లెక్క వచ్చి ప్రజలకు ఏ సమస్య ఉన్నా తీస్తామని చెప్పారు, మర్చిపోయారా? మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరండి. ఇక్కడ బోడుప్పల్ నగర్లో పాలక సంస్థ పరిధిలో ఏళ్ల తరబడి పరిష్కారాన్ని నోచుకొని సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు తోటకూర వజ్జేష్ యాదవ్ ఆధ్వర్యంలో మేయర్ అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త సవంతి గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎం సుధీర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిలతో కలిశారు. బోడుప్పల్లోని వక్స్ దళితులకు చెందిన సర్వే నంబర్ 63లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలని వివరించారు. అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సీఎం పేర్కొన్నారు. వజేష్ యాదవ్ స్థానిక విలేకరులు చెప్పారు. ఇక్కడ రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్న మేయర్ వజేష్ యాదవ్ మరియు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇతరులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయ్యా, మా జవహర్ నగర్ అంటే ఎందుకయ్యా మీకు అంత చిన్న చూపు? ఎందుకయ్యా? ఎందుకంటే జవహర్ నగర్లో మీరు పనులు చేస్తామని అన్నారు కదా, మరి ఆ పనులు ఎక్కడ జరుగుతున్నాయండి? పనులన్నీ నత్తనడకగా మారిపోతున్నాయి కదా. అది వదిలేసి మీరు ఇక్కడ మీ కొడుకుకి అక్కడ మీకు వినతి పత్రం తీసుకొని సీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ మన బోడుప్పల్ సమస్యలు చూస్తే మళ్ళీ ఇక్కడ జవహర్ నగర్ సమస్యలు ఎవరు చూస్తారయ్యా? ఇంకో వార్త చూద్దాం. అనాధికార లేఅవుట్ అక్రమ నిర్మాణాలు. ఇక్కడ అనాధికార లేఅవుట్ అక్రమ నిర్మాణాలు చూస్తున్నాం. కాసుల వేటలో అధికారులు, భూదందా వెనుక పెద్దల హస్తం. అనుమతి లేకపోయినా భవన నిర్మాణాలు. అంటే అనుమతి లేకపోయినా కూడా భవన నిర్మాణాలు కడుతున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటా నన్ను ఎవరు చూస్తలేరన్న ధోరణిగా ఇక్కడ వివరిస్తున్నారు కొంతమంది అధికారులు. అదేవిధంగా ఇక్కడ అదే ధోరణిగా భూ కబ్జాదారులు ఇక్కడ అనుమతి లేకపోయినా భవన నిర్మాణాలు కట్టడంతో ఇక్కడ కాసుల పేరిట అధికారులు, భూదందా వెనుక పెద్దల హస్తం కూడా ఉంది. అది చూద్దాం. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూడాల్సిన పెద్దలే తప్పులు చేస్తున్నారు. నాడు ప్రభుత్వం అండదండలతో కొందరు ప్రముఖులు ఉప్పల్ మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే వివాదాస్పదమైన భూమిలో అక్రమ లేఅవుట్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూడాల్సిన పెద్దలే తప్పు చేస్తే మరి ఎట్లా? మీరు పెద్దలు మీరు ఉండడేంది? మీరు ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి కదా. అది కాకుండా దాని మీదనే అక్రమ లేఅవుట్లు చేసి ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకోవడం ఎంతమందికి సమంజసం అని ఇక్కడ ప్రముఖులు ఉప్పల్ మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే వివాదాస్పదమైన భూమిలో అక్రమ లేఅవుట్లు చేశారట. ఇలా చేస్తే ఎలా అక్రమాలే లేఅవుట్లు అక్రమ నిర్మాణాలను చేస్తూ కోట్ల వ్యాపారం చేస్తున్నారు. జిహెచ్ఎంసీలో అక్రమ లేఅవుట్లు అవకాశం లేదు. అక్రమ నిర్మాణాలను సైతం టౌన్ ప్లానింగ్ విభాగం కూల్చివేస్తుంది. కానీ చిల్కనగర్లో వివాదాస్పదమైన భూమిలో జరుగుతున్న నిర్మాణాలు విషయంలో ఏం పట్టనట్టుగా వివరించడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. చూసారా?
ఇక్కడ చిలకనగర్లో మాత్రం అవన్నీ ఏం పట్టనట్టుగా వివరిస్తున్నారంట అధికారులు. అంటే బల్ల కింద చేసి ఆపితే చాలా అయ్యా, మరియు అంటే మీ స్వార్థ ప్రయత్నాలకు మీరు ఇది పాల్పడితే మరియు ఇక్కడ ఇళ్ల స్థలాలకు అక్రమంగా పర్మిషన్ ఇస్తే వాళ్ళు అక్రమంగా కట్టుకోవడం జరుగుతుందని ఇక్కడ తెలియపరిచారు. కోట్ల విలువైన భూమి చిల్కనగర్లో ప్రభుత్వ భూములు ఉప్పల్ ప్రథమంగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కాపాడుతూ వచ్చారు. 2009 నుంచి 2014 వరకు మధ్యలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా చూశారు. అదే సమయంలో చిల్కానగర్ సర్వే నంబర్ 51లో ఉన్న ప్రభుత్వం భూమి కబ్జాకు గురి కాకుండా చూశారు. ఇప్పుడు అదే సర్వే నంబర్లో సుమారు ఎకరానికి భూమిపై పేదల కన్ను పడింది. ఏడాది క్రితం గుట్టు చప్పుడు కాకుండా అక్రమ లేఅవుట్లను వేశారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు పట్ట మరియు భూమిగా నమ్మించారు. ఇదే జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్లో భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. పట్ట భూమి అయితే డబ్బులు తీసుకొని భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి, కానీ అలా జరగలేదు. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు 70 కోట్లకు పైగా ఉంటుందని ఇక్కడ సమాచారం వచ్చింది. అంటే 70 కోట్ల పైగా ఉన్న భూమిని కూడా అలాంటి భూమిలో ప్రభుత్వము ఇది ప్రభుత్వ స్థలమా లేకుంటే ఇదే స్థలం కూడా చూడకుండా ఎవరైతే భూ కబ్జాదారులు చేస్తున్నారో వాళ్ళ కన్నుసన్నులలోనే అధికారులు ఒత్తాసు పలికి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడంతో ఇవి కోట్ల రూపాయలు దండుకుపోతున్నారు. ఇక్కడ చూసినట్లయితే పేదల పేరు పెద్దల వ్యాపారం. అంటే పేదల పేరు మీద బినామీగా ఉంచి పెద్దలు వ్యాపారం చేయడం జరుగుతుంది. అక్రమ లేఅవుట్లకు ఉప్పల్ సర్కిల్లో అధికారులు భవన నిర్మాణాల అనుమతి లేకపోవడంతో పేదలను పనంగా పెట్టారు. అక్రమ లేఅవుట్లో ఒక్కొక్క ప్లాంట్లను 60 నుంచి 90 గజాలుగా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. గజం భూమిని సుమారు 70,000కు పైగానే అమ్ముతున్నారు. ఒక్కొక్క భవన నిర్మాణం అయ్యేంత వరకు పేదలను వాటిలో ఉంచుతున్నారు. ఆ తర్వాత ఒక్కొక్క భవనం కోటికి పైగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వివాదాస్పదమైన భూమిలో కోట్లలో దందా జరుగుతున్న మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఏం పట్టనట్టుగా ఉంటున్నారు. దీనంతటికి ప్రధాన కారణం అధికారులకు సైతం పెద్ద మొత్తం కాసులు అందాయనే ఆరోపణలు వస్తున్నాయి. చూసారా, పేదలను ఆసరగా పెట్టుకొని పేదలను అక్కడ ఇళ్లలో పెట్టి 60 నుంచి 80 గజాలుగా భూమిని మార్చి ఈ యొక్క భూమిని కోటలో పలికేలా చేసి అప్పుడు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఈ భూ అక్రమదారులు, ఇలాంటి వారిని అధికారులు అడ్డుకట్ట పెట్టలేరా అంటే అధికారులకు ఇక్కడ బల్ల కిందకేంచి చేయిపోతే ఇంకెక్కడ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారు? ఇలాంటి అక్రమాలకు చెక్కు పెట్టాలంటే దమ్మున్న అధికారి రావాలి. ఎలాంటి లంచానికి లోనైన అధికారి వస్తే ఇలాంటి భూములు తరతరాలుగా ఈ ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన కేటాయించిన ప్రభుత్వానికి వాడుకోవచ్చనిగా కోరుచున్నారు. కోట్లు విలువైన ప్రభుత్వ భూమి చూసా. ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఎవరంటున్నారంటే ఆంజనేయులు కమిషనర్ ఏమంటున్నారంటే అనధికార లేఅవుట్లో అక్రమ నిర్మాణాల విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. ఇదే విషయమై రెవెన్యూ అధికారులు కూడా లేఖ రాస్తాం. అక్రమ నిర్మాణాలు చేపడితే అడ్డుకుంటాం. ఏందయ్యా మీరు అడ్డుకునేది? అంతా అయిపోయినాక అడ్డుకుంటే ఏం లాభం? కమిషనర్ ఆంజనేయన్ గారు అడ్డుకుంటామని చెప్తున్నారు కదా, మీరు అంతా అయిపోయిన తర్వాత అడ్డుకునే ఏం లాభం? ఇల్లు ఇప్పుడు హైడ్రా వచ్చింది, బహుళ అంతస్తులు కూలగొడుతుంది అన్న నష్టపోయేది ఎవరయ్యా? ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చారో, ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్న ఆశపడుతున్నారో ఈ పేద మధ్యతరగతి కుటుంబాలే కదా బాధపడేది, కష్టపడేది. బ్యాంకులకి లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకుంటా వాళ్ళు బాధపడుతున్నారు కదా ఈ మధ్యతరగతి పేద కుటుంబాలు. అలాంటి వాళ్ళే కదా బాధపడేది. వీరి మధ్య బడాబాబులు ఏం చేస్తారంటే అక్రమ లేఅవుట్లు కట్ చేసి ఇస్తారు కదా, వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కొనుక్కొస్తే కాదు కదా. అప్పుడు వాళ్ళకి తెలిసేది నొప్పి ఏందో బాధ ఏందో.
అనాధికార లేఅవుట్లు అక్రమ నిర్మాణాల విషయంలో మా దృష్టికి వస్తారంట. దృష్టికి వచ్చేదాకా ఏం చేస్తున్నావయ్యా? మళ్ళీ గూగుల్ మ్యాప్ ఎందుకు ఉంది, ఎక్కడెక్కడ ఏ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు? మళ్ళీ మీరు కూసబెట్టి జీతము కుంభాల జీతాలు తినడానికైనా మీకు ఇచ్చేది? అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. అనుమానాస్పదంతో మృతి చెందాడంట. అనుమానాస్పద స్థితిలో వ్యవసాయ బావి నడుముకు తాడు కట్టి ఉన్న ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. లాల్గడి మలక్పేట్ గ్రామంలో తుర్కపల్లి జొనం వ్యాలీ పోలీసులు బుధవారం వెలికి తీశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షామీర్పేట్ మండల్ లాల్గడి మలక్పేట్ గ్రామానికి చెందిన మారే నరసమ్మయ్య 30 సంవత్సరాలు సెంట్రింగ్ పనులు చేస్తారు. గ్రామ పరిధిలోని కూడా చెరువు హకీంకు సంబంధించిన వ్యవసాయ బావిలో నడుముకు తాడు కట్టి ఉన్న నరసింహ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు సమాచారానికి అందించారు. మారే నరసింహ చూడండి, పట్టుమని 30 సంవత్సరాలు లేదు, అతను నడుముకు తాడు కట్టి బావిలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. మరి అతను చనిపోయినా తెలియదు. మళ్ళీ అనుమానాస్పదిగా కేసు రాసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఏజ్ రాకముందుగా చనిపోతున్నారు, చంపేస్తున్నారు, చనిపోడు కాదు. వృద్ధురాలు అదృశ్యం. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వృద్ధురాలు కనిపించకుండా పోయింది. మెట్పల్లి పోలీసు తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ ఇందిరానగర్కు చెందిన గుర్రాల లక్ష్మమ్మ 60 సంవత్సరాలు ఈ నెల 10న ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చుట్టుపక్కల బంధువుల వద్ద గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే ఆ యొక్క అమ్మ ఎట్టుపోతుందో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో ఏర్పడుతుంది. అదే మీ చిన్న ఉన్నప్పుడు మేము నాకెందుకు లే పిల్లలు అని చెప్పేసి వదిలేస్తే అప్పుడు పరిస్థితి వాళ్ళు పెద్ద అయ్యేవాళ్ళేనా? తల్లికున్న ప్రేమ మళ్ళీ పిల్లలకున్న ప్రేమ అదే. పారిశ్రామిక వాడలో వెలుగులేవి. ఉప్పల్ పారిశ్రామిక వాడలో దారులన్నీ చీకటిగా మారాయి. రాత్రి వేళ విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళే మహిళలు విద్యార్థులు భయపడుతున్నారు. విద్యుత్ దీపాలు వెలగలేకపోవడంతో చీకటిగా అలుముకుంది. చీకట్లో ఉప్పల్ స్టేడియం దారి చూడండి. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో బ్యాక్ సైడ్ మొత్తం చీకటిగా ఉంటుంది. అక్కడ లైట్లు వేస్తే కానీ వెలుతురు అనేది రాదు. అలాంటి సమయంలో కొంతమంది ఆగంతకులు ఉండవచ్చు. అక్కడ ఆడపిల్లలు తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి లైట్లు ఇట్లా వేయకపోతే చాలా ప్రాబ్లంగా అవుతుంది. మరి చొరవ తీసుకొని వేయాల్సిందిగా కోరుచున్నాం. పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని మ్యాజిక్ బస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సాగర్ అన్నారు. బుధవారం జోగన్నార్ ప్రభుత్వ పాఠశాలలో పోషకాహార వారోత్సవాలను నిర్వహించారు. విద్యార్థులకు పౌష్టికాహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో పోషకాహార వారోత్సవం అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ పాఠశాల పిల్లలను పెట్టి అక్కడ పౌష్టికాహారం పెట్టి వాళ్ళు ఒక ఫోటో కూడా దిగడం జరిగింది. ఈ పౌష్టికాహారం అనేది సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పేసి పిల్లలకి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఫుడ్ పెట్టాలి. పిల్లలకి ఆరోగ్యం ఉంటే నేటి బాలలే రేపటి పౌరులే అనే విధంగా ఈ యొక్క మ్యాజిక్ బస్ అనే ఒక సంస్థ ఇప్పుడే కాదండి, తరచుగా మన కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేసింది. ఈ యొక్క మ్యాజిక్ బస్ అనే సంస్థ చాలా మంచిది. అలాంటి సంస్థ చాలామంది పిల్లలు కూడా చేయడం హర్షించదగిన విషయం. ఇక్కడ ఈనాడులో మన వాట్సాప్ వార్తలు చూద్దాం. కారింగుల నరసింహరావు నగర్ ఖాళీలో కొలువైన భారీ గణనాథుడు. చూడండి, మన కారింగుల నరసింహరావు అనే వ్యక్తి మన జవహర్ నగర్ వ్యవస్థాపకుడు. అతను కారింగుల నరసింహరావు గౌడు. ఆయన మృతి చెంది చాలా రోజులు అవుతుంది. అతని పేరు మీద కాలనీ కూడా వెలిసింది కాబట్టి అతను ఆ కాలనీలో ఒక భారీ గణనాథుడిని కొలిచారట. అయితే అక్కడ ఈ యొక్క కారింగుల నరసింహరావు నగర్ కాలనీలో కొలువైన భారీ గణనాథుడు అని చెప్పేసి చిత్రంలో చూపిస్తున్నారు. ఇంకో వార్త చూద్దాం. కోటిలోని మహిళా
విశ్వవిద్యాలయానికి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయమని జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రజక చైతన్య కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మేయర్ దొంతగాని కోటేష్ గౌడ్ మరియు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలోని భూమి కోసం భక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాడిన మహిళ ఐలమ్మని అని అన్నారు. ఐలమ్మ పేరును మహిళా విశ్వవిద్యాలయానికి ప్రకటించినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, రజక సంఘం మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు జనార్దన్ మరియు కార్పొరేటర్లు రోజా, శ్రీనివాస్ మరియు సాయి కుమార్, నాయకులు సదానంద్, సతీష్, రాజు యాదవ్ మరియు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినయ్ కుమార్, వేణు, శ్రీనివాస్, ముద్ర మరియు అధ్యక్షులు యాద్గిరి నరసింహ, ఎల్లయ్య, నాయకులు బుజ్జి, రాజు యాద్గిరి యాదవ్ పాల్గొన్నారు. చూసారా, చాకలి ఐలమ్మ కొరకు ఈ యొక్క పేరు మన చాకలి ఐలమ్మ కొరకు విశ్వవిద్యాలయానికి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడంతో ఇక్కడ రజక సంఘస్థులు అందరూ కలిసి క్షీరాభిషేకం చేయడం జరిగింది. నేటి కేసులో మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించడం ఆనందదాయకం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రజక సంఘస్థులు. ఇక్కడ ఇంకో వార్త, మేడ్చల్ జిల్లా సెప్టెంబర్ 11 రోజున డేట్ అని ఇచ్చిండు. మొత్తం అంతా అల్లనే కలిపేసిండు మనడు. మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి ఇక్కడ చిత్రంలో చూస్తున్నాం. పూజలు చేశారట. ఇంకో వార్త, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జవహర్ నగర్ అధ్యక్షుడిగా పిన్నోజు సుధాకర్ చారి, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు సీమ శ్రీనివాస్ వెల్లడి. చదువుదాం. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జవహర్ అధ్యక్షుడిగా పిన్నోజి సుధాకర్ చారి నియామకమయ్యారు. బుధవారం తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అద్దిరెడ్డి ఆధ్వర్యంలో జవహర్ అధ్యక్షుడిగా పిన్నోజి సుధాకర్ చారికి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ చారి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసినాను అని, ఉద్యమకారుల సంక్షేమానికి పాటుపడతానని అన్నారు. ప్రధాన కార్యదర్శిగా కె వెంకటేష్, కోశాధికారిగా బీర్లా ఎల్లస్వామి, ఉపాధ్యక్షులు మూల సోమయ్య గౌడ్ మరియు జలంధర్, పాము భాస్కర్, కార్యదర్శులుగా మహేష్, అశోక్, సంతోష్, కాసిం, రవి, సాయి, అధ్యక్షుడిగా ఆనంద్ దాస్, ప్రకాష్, కార్పొరేటర్ మేకల లలిత యాదవ్ తదితరులు పాల్గొని పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. చూసారా, చిత్రంలో వీళ్ళందరూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమక ఫోరంలో మనని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇక్కడ ఇంకో వార్త, ఇంటింటికి సర్వే నిర్వహించి ఓటర్ల జాబితాను సవరించి నివేదికలు తయారు చేయండి అని కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ ఈఆర్ఓలను ఆదేశించిన కలెక్టర్ అన్నమాట. ఇంటింటా సర్వే నిర్వహించి ఓటర్ల జాబితాను సవరించి నియోజకవర్గాల వారీగా నివేదికలు సమర్పించాలని
ఏఈఆర్ఓలను మరియు ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లోని విసిరి హాల్లో ఏఈఆర్ఓలతో జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ గౌతమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ జాబితాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని తెలిపారు. డెత్ కేసులు, షిఫ్టెడ్ కేసులు, డెత్ కేసులు, షిఫ్టెడ్ కేసులు ఏమైనా ఉంటే భారతీయ ఎలక్షన్ కమిషనర్ మార్గదర్శి ప్రకారం చర్య తీసుకోవాలని, ఇక్కడ ఒకే ఓటర్ పేరు 2 సార్లు నమోదు అయితే ఓటర్ దగ్గర ఉన్న ఓటర్ ఐడి కార్డును పరిశీలించి అదనంగా ఉన్న ఐడి కార్డులను తొలగించి కలెక్టర్లు ఇక్కడ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొనడం జరిగినది. చూడండి, అంటే ఓటర్ అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఓటర్లు 2 ఓటర్ కార్డులు ఉండి ఒక పేరుతో అట్లా ఉండడం వల్ల దాని ఏదైతే ఒరిజినల్ కార్డు ఉంటుందో దాన్ని చూసి సున్నంగా దాన్ని పరిణయోగించుకోవాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ మన విజేందర్ రెడ్డి అదనపు కలెక్టర్కి తెలియపరిచారు. అదేవిధంగా ఎవరైతే ఓటర్ కార్డు లేని వారు ఉన్నారో వాళ్ళు వెళ్ళి చేయించుకుంటే చాలా చాలా బాగుంటుందనిగా అక్కడ పేర్కొనడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మన బలగం మరియు జరపైలం ఛానల్కు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.